హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం బయాలజీకి సంబంధించి సిబిఎస్ఈ మరియు ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకొని 500 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని అందించడం జరుగుతుంది. ఈ 500 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని 5 పార్ట్స్గా మనం ప్రతి పార్ట్లో 100 క్వశ్చన్స్ని అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరియు ఎవరైనా మీ ఫ్రెండ్స్ గ్రూప్ డి ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం, అప్కమింగ్ వీడియోస్లో మనకి కెమిస్ట్రీకి సంబంధించి 500 ఎంసీక్యూస్ మరియు ఫిజిక్స్కి సంబంధించి 500 ఎంసీక్యూస్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి అంటే దాదాపుగా 10 మంత్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆల్మోస్ట్ 500 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ పైన వీడియోస్ అనేది అప్కమింగ్లో చేయడం జరుగుతుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రోటీన్ల నిర్మాణ ప్రమాణాలు ఏవి? ప్రోటీన్ల నిర్మాణ ప్రమాణాలు ఏవి? బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే కరెక్ట్ ఆన్సర్ మనకి అమైనో ఆమ్లాలు. అమైనో ఆమ్లాలు అనేవి మనకి ప్రోటీన్ల యొక్క నిర్మాణ ప్రమాణాలుగా పనిచేస్తాయి. సో కరెక్ట్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రసాయనికంగా ఎంజైమ్లు అంటే ఏమిటి? రసాయనికంగా ఎంజైమ్లు అంటే ఏమిటి? కరెక్ట్ ఆప్షన్ సి ప్రోటీన్లు. రసాయనికంగా ఎంజైమ్లు అంటే ప్రోటీన్లు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, జీవక్రియలను వేగవంతం చేసే జీవ ఉత్ప్రేరకాలు ఏవి? జీవక్రియలను వేగవంతం చేసే జీవ ఉత్ప్రేరకాలు ఏవి? కరెక్ట్ ఆప్షన్ బి ఎంజైమ్లు. ఆప్షన్ బి ఎంజైమ్లు. ఎంజైమ్లు అనేవి మనకి జీవక్రియలను వేగవంతం చేసేటటువంటి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జంతువుల శరీరంలో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? జంతువుల శరీరంలో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? కరెక్ట్ ఆప్షన్ సి గ్లైకోజన్. జంతువుల శరీరంలో శక్తి అనేది మనకి గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మొక్కలలో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? మొక్కలలో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది అంటే కరెక్ట్ ఆప్షన్ బి స్టార్చ్ లేదా పిండి పదార్థాల రూపంలో మనకి మొక్కలలో ఆహారం అనేది లేదా శక్తి అనేది నిల్వ ఉంటుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొవ్వులు వేటితో నిర్మితమై ఉంటాయి? ఫ్యాట్స్ అనేవి వేటితో నిర్మితమై ఉంటాయని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ బి కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాళ్ళు. కొవ్వులు అనేవి మనకి కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల చేత నిర్మితమై ఉంటాయి. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో కరిగే విటమిన్లు ఏవి? నీటిలో కరిగే విటమిన్లు ఏవంటే బి, సి అనేవి మనకి నీటిలో కరిగేటటువంటి విటమిన్లు. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి అంటే మనకి కరెక్ట్ ఆప్షన్ సి ఏడిఈకే. ఆప్షన్ సి ఏడిఈకే అనేవి మనకి కొవ్వులో కరిగేటటువంటి విటమిన్లు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ అనేవి ఏ రకమైన జీవ అణువులు? కరెక్ట్ ఆప్షన్ సి న్యూక్లిక్ ఆమ్లాలు. డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ అనేవి జీవులలో న్యూక్లిక్ ఆమ్లాల అణువులుగా ఉంటాయి. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరానికి తక్షణ శక్తిని అందించేవి ఏవి? మన శరీరానికి తక్షణ శక్తిని అందించేవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కార్బోహైడ్రేట్లు. కార్బోహైడ్రేట్లు అనేవి మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మొక్కలలో పెరుగుదలకు కారణమయ్యే కణజాలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విభాజక కణజాలం. విభాజక కణజాలం అనేది మొక్కలలో పెరుగుదలకు కారణం అవుతుంది. ఓకేనా, విభాజక కణజాలం అనేది మొక్కలలో పెరుగుదలకు కారణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలకు యాంత్రిక బలాన్ని మరియు వంగే గుణాన్ని ఇచ్చే కణజాలం ఏది? కరెక్ట్ ఆప్షన్ స్థూల కోణ కణజాలం లేదా కొలెన్కైమా. కరెక్ట్ ఆప్షన్ స్థూల కోణ కణజాలం లేదా కొలెన్కైమా అనేది మొక్కలకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది మరియు వంగే గుణాన్ని కూడా ఇస్తుంది. అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కొబ్బరి పీచు ఏ కణాలతో నిర్మితమై ఉంటుంది? కరెక్ట్ ఆప్షన్ సి దృఢ కణజాలం. కొబ్బరి పీచు అనేది దృఢ కణజాలం చేత నిర్మితమై ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో ఆహారాన్ని నిల్వ చేసే ప్రాథమిక కణజాలం ఏది? మొక్కలలో ఆహారాన్ని నిల్వ చేసే ప్రాథమిక కణజాలం ఏది అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ మృదు కణజాలం లేదా పారెన్కైమా. మొక్కలలో మృదు కణజాలం లేదా పారెన్కైమా అనే కణజాలం ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి ప్రాథమిక కణజాలంగా చెప్తాం. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏవి సంక్లిష్ట శాశ్వత కణజాలాలు? కింది వాటిలో ఏవి సంక్లిష్ట శాశ్వత కణజాలాలు అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి దారువు మరియు పోషక కణజాలాలు అనేవి మొక్కలలో మనకి సంక్లిష్ట శాశ్వత కణజాలాలుగా ఉంటాయి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తనాళాల లోపలి పొర ఏ కణజాలంతో ఏర్పడుతుంది? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి శల్కల ఉపకల కణజాలం. ఓకేనా, రక్తనాళాల యొక్క లోపలి పొర అనేది మనకి శల్కల ఉపకల కణజాలం చేత ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నియంత్రిత కదలికలకు కారణమయ్యే కండర కణజాలం ఏది? నియంత్రిత కదలికలకు కారణమయ్యే కండర కణజాలం ఏది అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి రేఖిత కండరం లేదా అస్థి కండరం. రేఖిత కండరం లేదా అస్థి కండరం అనేది మనకి నియంత్రిత కదలికలకు కారణమయ్యేటటువంటి కండర కణజాలం అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార వాహికలో ఆహారం కదలడానికి సహాయపడే కండరాలు ఏవి? ఆహార వాహికలో ఆహారం కదలడానికి సహాయపడే కండరాలు ఏవి అంటే మనకి అరేఖిత కండరాలు లేదా నూనుపు కండరాలు అంటాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అరేఖిత కండరాలు లేదా నూనుపు కండరాలు అనేవి మనకి ఆహార వాహికలో ఆహారం కదలడానికి సహాయపడేటటువంటి కండరాలుగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నాడీ కణజాలం యొక్క ప్రాథమిక విధి ఏమిటి? నాడీ కణజాలం యొక్క ప్రాథమిక విధి ఏమిటి అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి ప్రచోదనాలను ప్రసారం చేయడం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మృదులాస్థి ఎక్కడ కనబడుతుంది అంటే కరెక్ట్ ఆప్షన్ ముక్కు కొన మరియు బయటి చెవి దగ్గర మనకి మృదులాస్థి అనే కణజాలం కనబడుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యాంటీబయాటిక్స్ సాధారణంగా వేటిపై ప్రభావవంతంగా పనిచేస్తాయి అంటే కరెక్ట్ ఆప్షన్ బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియాల పైన యాంటీబయాటిక్స్ అనేవి సాధారణంగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బీసీజీ టీకా ఏ వ్యాధిని నివారించడానికి ఇస్తారు? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి క్షయ. బీసీజీ టీకా అనేది మనకి క్షయ వ్యాధిని నివారించడానికి ఇస్తారు. బీసీజీ టీకా అనేది క్షయ వ్యాధిని లేదా టీబీ వ్యాధిని నివారించడానికి ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వ్యాధిని వ్యాప్తి చేసే జీవిని దోమ ఈగ వంటి వాటిని ఏమంటారు? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి వాహకం లేదా వెక్టార్ అంటారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నిద్ర వ్యాధి ఏ జీవి వల్ల కలుగుతుంది అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి ఈగ లేదా చెట్సే ఈగ. ఈగ లేదా చెట్సే ఈగ. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పచ్చకామెర్లు వ్యాధి శరీరంలోని ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి కాలేయం. పచ్చకామెర్ల వ్యాధి అనేది శరీరంలోని కాలేయంపై ప్రభావాన్ని చూపుతుంది. మనం జాండీస్ అంటాం కదా, సో అది ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అర్జిత రోగనిరోధక శక్తిలో ముఖ్య పాత్ర పోషించే కణాలు ఏవి? కరెక్ట్ ఆప్షన్ లింపోసైట్లు. అర్జిత రోగనిరోధక శక్తిలో ముఖ్య పాత్ర పోషించే కణాలు ఏవి అంటే లింపోసైట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాధి ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే పరిమితమైతే దానిని ఏమంటారు? ఒక వ్యాధి ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే పరిమితమైతే దానిని మనం ఎండమిక్ వ్యాధి అంటాం. ఓకేనా, ఎండమిక్ అంటాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హైడ్రోఫోబియా అనేది ఏ వ్యాధి యొక్క లక్షణం? హైడ్రోఫోబియా అనేది ఏ వ్యాధి యొక్క లక్షణం? హైడ్రో అంటే వాటర్, ఓకేనా, నీరు. ఫోబియా అంటే భయం. నీరుని చూసి ఎవరు భయపడతారు అంటే ర్యాబీస్ వ్యాధి వచ్చిన వారు నీటిని చూసి భయపడతారు. ఓకేనా, కుక్క కాటు వల్ల మనకి ఈ ర్యాబీస్ వ్యాధి వస్తుంది. కుక్క కాటు వల్ల మనకి ఈ ర్యాబీస్ వ్యాధి వస్తుంది. ఈ ర్యాబీస్ వ్యాధి వచ్చిన వాళ్ళు నీటిని చూసి భయపడతారు. సో అదే మనకి హైడ్రోఫోబియా అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మశూచి ఇప్పుడు ప్రపంచం నుండి నిర్మూలించబడింది. ఇది ఏ రకమైన వ్యాధి? మశూచి అంటే స్మాల్ పాక్స్. ఓకేనా, ఏ రకమైన వ్యాధి అంటే వైరల్ వ్యాధి. ఓరియోలర్ అనే
వైరస్ వల్ల వస్తుంది. వరియోలర్ అనే వైరస్ వల్ల వస్తుంది. సో ఓకేనా, వైరస్ వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓఆర్ఎస్ లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు? ఓఆర్ఎస్ అనేది ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారంటే ఆప్షన్ డి డయేరియా లేదా అతిసారము మరియు కలరా వ్యాధి చికిత్సలో మనం ఓఆర్ఎస్ అనే సొల్యూషన్ని యూజ్ చేస్తాం. రీహైడ్రేషన్ సొల్యూషన్ని యూజ్ చేస్తాం. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పోషక వలయాలలో విచ్ఛిన్నకారుల పాత్ర ఏమిటి? అంటే సంక్లిష్ట కర్బన పదార్థాలను సరళ అకర్బన పదార్థాలుగా మార్చడం. పోషక వలయంలో విచ్ఛిన్నకారుల పాత్ర ఏంటంటే సంక్లిష్ట కర్బన పదార్థాలను సరళ అకర్బన పదార్థాలుగా మార్చడం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. నత్రజని స్థాపన అనగా ఏమిటి? నత్రజని స్థాపన లేదా నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ సి వాతావరణంలోని నైట్రోజన్ను అమోనియా లేదా నైట్రేట్లుగా మార్చడం. వాతావరణంలోని నైట్రోజన్ను అమోనియా లేదా నైట్రేట్లుగా మార్చడమే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ లేదా నత్రజని స్థాపన అంటాము. ఓకేనా, వాతావరణంలోని నైట్రోజన్ను అమోనియా లేదా నైట్రేట్లుగా మార్చడాన్ని మనం ఏమంటామంటే నత్రజని స్థాపన లేదా నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏ ప్రక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి తిరిగి చేరుతుంది? అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి శ్వాసక్రియ మరియు దహనం ద్వారా. ఓకేనా, జంతువుల యొక్క శ్వాసక్రియ ద్వారా మరియు కలప కానివ్వండి ఏదన్నా దహనం చేసినప్పుడు మనకి CO2 అనేది తిరిగి వాతావరణంలోకి చేరుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొక్కల నుండి నీరు ఆవిరిగా మారే ప్రక్రియ లేదా బాష్పోత్సేకం ఏ వలయంలో భాగం? మొక్కల నుండి నీరు ఆవిరిగా మారే ప్రక్రియ లేదా బాష్పోత్సేకం అనేది ఏ వలయంలో భాగం? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి జల వలయం లేదా నీటి చక్రం. ఓకేనా, బాష్పోత్సేకం అనేది లేదా నీరు ఆవిరిగా మారడం అనేది మనకి జల వలయం లేదా నీటి చక్రంలో భాగం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లెగ్యూమ్ జాతి మొక్కలు అంటే చిక్కుడు బఠానీ వంటివి ఏ వలయంలో ముఖ్యమైనవి? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి నత్రజని వలయంలో ముఖ్యమైనవి. నేను ఆల్రెడీ చెప్పా, లెగ్యుమినేసి మొక్కలైనటువంటి చిక్కుడు కానివ్వండి బఠానీ యొక్క వేరుబుడిపల్లో మనకి రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఓకేనా, సో ఆ రైజోబియం బ్యాక్టీరియా అనేది నత్రజని స్థాపన అనేది చేస్తుంది. అంటే గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ని నైట్రేట్లుగా మార్చి నత్రజని స్థాపన చేస్తుంది. అందుకే ఇది నత్రజని వలయంలో భాగం అవుతాయి. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల ప్రధానంగా ఏ వలయంపై ప్రభావం పడుతుంది? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి కార్బన్ వలయం. ఇప్పుడు శిలాజ ఇంధనాలను మండించడం వల్ల ఏ వాయువు విడుదలవుతుంది మనకి అంటే CO2 వాయువు విడుదలవుతుంది. సో CO2లో ఏముంటుంది? కార్బన్ ఉంటుంది. ఓకేనా, సో అందుకే మనకి కార్బన్ వలయం పైన ప్రభావం అనేది పడుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డీనైట్రిఫికేషన్ అంటే ఏమిటి? డీనైట్రిఫికేషన్ అంటే ఏంటంటే మనకి ఇంతకుముందు నైట్రిఫికేషన్ అంటే ఏంటంటే నైట్రోజన్ వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ను మనకి నైట్రేట్లుగా మార్చడం. ఓకేనా, వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ను నైట్రేట్లుగా మార్చడం. సో నెక్స్ట్ డీనైట్రిఫికేషన్ అంటే ఏంటంటే నైట్రేట్లను తిరిగి వాతావరణ నైట్రోజన్గా మార్చడాన్ని మనం ఏమంటామంటే సో డీనైట్రిఫికేషన్ అంటాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భూమిపై జీవానికి మూలమైన ఆక్సిజన్ ప్రధానంగా దేని నుండి విడుదలవుతుంది? అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి కిరణజన్య సమయక్రియ నుండి విడుదలవుతుంది. ఓకేనా, మొక్కలు మనకి కిరణజన్య సమయక్రియ జరుపుతాయి. దాని నుంచి మనకి ఆక్సిజన్ అనేది విడుదల అవుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో హరిత విప్లవం దేనికి సంబంధించినది? అంటే ఆప్షన్ సి వ్యవసాయ ఉత్పత్తి, ముఖ్యంగా గోధుమ మరియు వరి యొక్క ఉత్పత్తిని పెంచడం లేదా దిగుబడిని పెంచడానికి సంబంధించినటువంటిదే మనకి హరిత విప్లవం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు? మీ అందరికీ తెలుసు, హరిత విప్లవ పితామహుడు అంటే మనకి MS స్వామినాథన్. ఓకేనా, భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అంటే MS స్వామినాథన్. అదే మనకి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటే నార్మన్ బోర్లాగ్. నార్మన్ బోర్లాగ్ ఏమో ప్రపంచానికి హరిత విప్లవ పితామహుడు. అదే MS స్వామినాథన్ ఏమో భారతదేశానికి హరిత విప్లవ పితామహుడు. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్వేత విప్లవం లేదా వైట్ రెవల్యూషన్ దేని ఉత్పత్తికి సంబంధించింది? మీ అందరికీ తెలుసు, పాల ఉత్పత్తికి సంబంధించింది. ఓకేనా,
పాల ఉత్పత్తికి సంబంధించిన ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీలి విప్లవం దేనికి సంబంధించింది? బ్లూ రెవల్యూషన్. ఓకేనా. బ్లూ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించింది అంటున్నాడు. అంటే ఆప్షన్ డి చేపలు మరియు సముద్ర ఉత్పత్తులకు సంబంధించినటువంటిది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 విభిన్న జాతుల మధ్య సంకరం జరిపి మేలైన రకాన్ని సృష్టించడాన్ని ఏమంటారు? 2 విభిన్న జాతుల మధ్య సంకరం జరిపి మేలైన రకాన్ని సృష్టించడాన్ని మనం ఏమంటాం? హైబ్రిడైజేషన్ అంటాం. ఓకేనా. మనం హైబ్రిడ్ జాతులు అంటాం కదా, అవి ఎలా ఉత్పత్తి అవుతాయంటే హైబ్రిడైజేషన్ ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పొలాలలో పంటలతో పాటు పెరిగే అనవసరమైన మొక్కలను ఏమంటారు? మీ అందరికీ తెలుసు, కలుపు మొక్కలు. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిడిటి డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అనేది ఒక కీటకనాశిని. డిడిటి అనేది ఒక కీటకనాశిని. దాని ఫుల్ ఫామ్ ఏంటి? డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్పికే ఎరువులలో ఎన్పికే వేటిని సూచిస్తాయి? అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఎన్ అంటేనేమో నైట్రోజన్, పి అంటేనేమో ఫాస్ఫరస్, నెక్స్ట్ కే అంటేనేమో పొటాషియం. ఓకేనా. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జంతువుల పెంపకం మరియు యాజమాన్యాన్ని ఏమంటారు? జంతువుల పెంపకం మరియు యాజమాన్యాన్ని ఏమంటామంటే పశుపోషణ అంటాం. ఓకేనా. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 248th క్వశ్చన్. పంట మార్పిడి ఎందుకు అవసరం అవుతుంది? క్రాప్ రొటేషన్ అనేది ఎందుకు అవసరం అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ అన్నీ కరెక్ట్ అవుతాయి. నేల సారాన్ని తిరిగి నింపడానికి, నీటిని ఆదా చేయడానికి, నెక్స్ట్ కలుపు మొక్కలను నివారించడానికి, అన్నీ కూడా పైవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సూక్ష్మదర్శిని ఎవరు కనుగొన్నారు? అంటే కరెక్ట్ ఆప్షన్ బి ఆంటోనీ వాన్ లివెన్హాక్. ఆంటోనీ వాన్ లివెన్హాక్ అనే శాస్త్రవేత్త సూక్ష్మదర్శిని కనుగొనడం జరిగింది. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొక్కల పెరుగుదలను కొలిచే పరికరం ఏది? అంటే కరెక్ట్ ఆప్షన్ యాక్సినోమీటర్. మొక్కల పెరుగుదలను కొలిచే పరికరం మనకి యాక్సినోమీటర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఫోటోమీటర్ అంటే కాంతి తీవ్రతను కొలుస్తుంది. ఫోటోమీటర్ అంటే కాంతి తీవ్రతను కొలుస్తుంది. యాక్సినోమీటర్ అంటే మొక్కల యొక్క పెరుగుదలను కొలుస్తుంది. మానోమీటర్ అంటే వాయుపీడనం లేదా ద్రవపీడనాన్ని కొలుస్తుంది. లాక్టోమీటర్ అంటే పాల స్వచ్ఛతను కొలుస్తుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసీజీ లేదా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఏ అవయవం పనితీరు పరిశీలించడానికి ఉపయోగిస్తారు? అంటే గుండె యొక్క పనితీరును పరిశీలించడానికి ఈసీజీ లేదా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈఈజీ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ ఏ అవయవం పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు? అంటే కరెక్ట్ ఆప్షన్ మెదడు. మెదడు పనితీరును పరిశీలించడానికి ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ లేదా ఈఈజీని ఉపయోగిస్తారు. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శిలీంధ్రాల అధ్యయనాన్ని ఏమంటారు? లేదా ఫంగి అధ్యయనాన్ని ఏమంటారు? అంటే మైకాలజీ అంటారు. కరెక్ట్ ఆప్షన్ బి మైకాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శైవలాల అధ్యయనాన్ని ఏమంటారు? శైవలాల అధ్యయనాన్ని ఏమంటారు? అంటే కరెక్ట్ ఆప్షన్ ఫైకాలజీ అంటారు. ఆప్షన్ ఏ ఫైకాలజీ అంటారు. శైవలాల యొక్క అధ్యయనాన్ని ఫైకాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హృదయ స్పందనను వినడానికి వైద్యులు ఉపయోగించే పరికరం ఏది? అంటే మనకి స్టెథోస్కోప్ అనేది హృదయ స్పందనను వినడానికి వైద్యులు ఉపయోగిస్తారు. సిగ్మోమానోమీటర్ అనేది దేనికోసం ఉపయోగిస్తారంటే మనకి రక్తపీడనాన్ని కొలవడానికి. థర్మామీటర్ అనేది బాడీ టెంపరేచర్ని కొలవడానికి. మైక్రోస్కోప్ అనేది అతి సూక్ష్మమైనటువంటి సూక్ష్మజీవులను లేదా జీవులను చూడడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని ఏ పరికరంతో కొలుస్తారు? అంటే మనకి గ్లూకోమీటర్. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గ్లూకోమీటర్. ఓకేనా. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని ఏ పరికరంతో కొలుస్తారంటే గ్లూకోమీటర్తో కొలుస్తారు. నెక్స్ట్ చూడండి. ఈమోసైటోమీటర్తో ఏం కొలుస్తారంటే రక్తంలో ఉన్నటువంటి కణాల సంఖ్యను కొలుస్తారు. ఓకేనా. రక్తంలో ఉన్నటువంటి కణాల సంఖ్యను కొలవడానికి ఈమోసైటోమీటర్ను ఉపయోగిస్తారు. నేను ఆల్రెడీ చెప్పేది. లాక్టోమీటర్ అంటే పాల స్వచ్ఛతను కొలవడానికి. మానోమీటర్ అంటే వాయుపీడనాన్ని లేదా ద్రవపీడనాన్ని కొలవడానికి.
ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అకార్డింగ్ టు క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కణజాల వర్ధనం అంటే ఏమిటి? టిష్యూ కల్చర్ లేదా కణజాల వర్ధనం అంటే ఏమిటి? అంటే ఇక్కడ ప్రయోగశాలలో కణజాలాలను పెంచడాన్ని మనం ఏమంటామంటే కణజాల వర్ధనం అంటాం. ప్రయోగశాలలో కణజాలాలను పెంచడాన్ని మనం కణజాల వర్ధనం అంటాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాన్సర్ అధ్యయనాన్ని ఏమంటారు? క్యాన్సర్ అధ్యయనాన్ని మనం ఆంకాలజీ అంటాం. క్యాన్సర్ యొక్క అధ్యయనాన్ని ఆంకాలజీ అంటాం. ఇక్కడ హెమటాలజీ అంటే రక్త కణాల అధ్యయనాన్ని మనం హెమటాలజీ అంటాం. నెక్స్ట్ హెపటాలజీ అంటే కాలేయం కానివ్వండి, నెక్స్ట్ క్లోమం కానివ్వండి, వీటి యొక్క అధ్యయనాన్ని మనం హెపటాలజీ అంటాం. నెఫ్రాలజీ అంటే మూత్రపిండాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటామంటే నెఫ్రాలజీ అంటాం. ఆంకాలజీ అంటేనేమో క్యాన్సర్ అధ్యయనం, హెమటాలజీ అంటేనేమో రక్తం యొక్క అధ్యయనం, నెక్స్ట్ హెపటాలజీ అంటే కాలేయము, నెక్స్ట్ క్లోమం యొక్క అధ్యయనం లేదా పిత్తాశయం యొక్క అధ్యయనం, నెక్స్ట్ నెఫ్రాలజీ అంటే మనకి మూత్రపిండాల యొక్క అధ్యయనాన్ని మనం నెఫ్రాలజీ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పండ్లను కృత్రిమంగా పక్వానికి తీసుకురావడానికి ఉపయోగించే వాయువు ఏది? పండ్లను కృత్రిమంగా పక్వానికి తీసుకురావడానికి ఉపయోగించే వాయువు ఏదంటే ఇథిలిన్. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ రక్త వర్గం ఉన్న వ్యక్తికి ఏబి రక్త వర్గం ఉన్న వ్యక్తి రక్తదానాన్ని చేయగలడు? అంటే కరెక్ట్ ఆప్షన్ కేవలం ఏబి రక్త వర్గం ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఏబి రక్త వర్గం ఉన్నటువంటి వ్యక్తులు రక్తదానాన్ని చేయగలరు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తుమ్మడం, దగ్గడం వంటి అనియంత్రిత చర్యలు ఏ మెదడు భాగం నియంత్రణలో ఉంటాయి? కరెక్ట్ ఆప్షన్ సి మజ్జాముఖం యొక్క నియంత్రణలో ఉంటాయి. తుమ్మడం, దగ్గడం వంటి అనియంత్రిత చర్యలు అనేవి మనకి మెదడు యొక్క మజ్జాముఖం యొక్క నియంత్రణలో ఉంటాయి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ శరీరంలో అతి పొడవైన కణం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలో అతి పొడవైన కణం మనకి నాడీ కణం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నాడీ కణం అనేది మానవ శరీరంలో అతి పొడవైన కణం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లుకేమియా మరియు రక్తహీనత వంటి వ్యాధుల అధ్యయనం, నిర్ధారణ మరియు చికిత్స ఏ వైద్య విభాగానికి చెందింది? అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ హెమటాలజీ. ఓకేనా? హెమటాలజీ అనేది లుకేమియా మరియు రక్తహీనత వంటి వ్యాధుల యొక్క నిర్ధారణకు సంబంధించినటువంటిది లేదా చికిత్సకు సంబంధించినటువంటి పరీక్షగా మనం చెప్తాం. నెక్స్ట్ ఆంకాలజీ అంటే ఏంటి? క్యాన్సర్ యొక్క అధ్యయనాన్ని ఆంకాలజీ అంటాం. హెపటాలజీ అంటే క్లోమం మరియు కాలేయం యొక్క అధ్యయనాన్ని లేదా వాటి యొక్క వ్యాధుల యొక్క నిర్ధారణని మనం హెపటాలజీ అంటాం. నెఫ్రాలజీ అంటే మూత్రపిండాల అధ్యయనం మరియు మూత్రపిండాల యొక్క వ్యాధులని నిర్ధారించేది మనకి నెఫ్రాలజీ. సో కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఎన్ఏ వేలిముద్ర లేదా ఫింగర్ ప్రింట్ సాంకేతికతను ఎవరు అభివృద్ధి చేశారు? అంటే అలెక్ జెఫ్రీస్. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలెక్ జెఫ్రీస్ అనే శాస్త్రవేత్త డిఎన్ఏ వేలిముద్ర సాంకేతికతను అభివృద్ధి చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్. మానవ లాలాజలంలో ఉండే లైసోజోమ్ అనే ఎంజైమ్ యొక్క విధి ఏమిటి? లైసోజోమ్ అనే ఎంజైమ్ యొక్క విధి ఏంటంటే మనకి బ్యాక్టీరియాలను చంపడం. ఓకేనా? లైసోజోమ్ అనే ఎంజైమ్ అనేది మానవ లాలాజలంలో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాలను చంపుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కిడ్నీలలో రాళ్ళు ఏర్పడడానికి కారణమయ్యే రసాయన సమ్మేళనం ఏది? కరెక్ట్ ఆప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాల్షియం ఆక్సలేట్. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కిడ్నీలలో రాళ్ళు ఏర్పడడానికి కారణమయ్యే రసాయనం ఏదంటే కాల్షియం ఆక్సలేట్. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చెవిలోని ఏ భాగం శరీర సమతుల్యతను కాపాడడంలో సహాయపడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అర్ధవర్తుల్య కుల్యాలు లేదా సెమీ సర్క్యులర్ కెనాల్స్. అర్ధవర్తుల్య కుల్యాలు లేదా సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేవి చెవిలోని శరీర సమతుల్యతను కాపాడడానికి ఉపయోగపడతాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వర్ణాంధత్వం లేదా కలర్ బ్లైండ్నెస్ ఉన్న వ్యక్తి ఏ రంగులను గుర్తించలేడు? వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్ణాంధత్వం లేదా కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి వ్యక్తి ఏ రంగులను గుర్తించలేడు అంటే మనకి చూడండి ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులను గుర్తించలేడు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సకశేరుకాలలో అతి చిన్న గుండె ఏ జీవికి ఉంటుంది? సకశేరుకాలలో అతి చిన్న గుండె ఏ జీవికి ఉంటుందంటే షూ లేదా చిట్టెలుక అంటాం. చిట్టెలుకకు అతి చిన్న గుండె ఉంటుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆప్షన్ ఇథాలజీ అంటారు. జంతువుల యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే
ఇథాలజీ అంటాం. నెక్స్ట్ ఎంటమాలజీ అంటే కీటకాల గురించి అధ్యయనించే శాస్త్రాన్ని ఎంటమాలజీ అంటాం. ఆంథ్రోపాలజీ అంటే మానవుల గురించి అధ్యయనించే శాస్త్రాన్ని ఆంథ్రోపాలజీ అంటాం. నెక్స్ట్ ఎకాలజీ అంటే పర్యావరణం గురించి అధ్యయనించే శాస్త్రాన్ని మనం ఎకాలజీ అంటాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్సులిన్ను ఏ గ్రంథి స్రవిస్తుంది? ఇన్సులిన్ని ఏ గ్రంథి స్రవిస్తుంది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆప్షన్ క్లోమం. ఓకేనా, క్లోమం అనే గ్రంథి మనకి ఇన్సులిన్ని స్రవిస్తుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మానవ శరీరంలో అతి గట్టి పదార్థం ఏది? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి ఎనామిల్ లేదా దంతాల పైన పొర. మానవ శరీరంలో అతి గట్టి పదార్థం ఏదంటే ఎనామిల్ లేదా దంతాల పైన ఉన్నటువంటి పొరే మనకి అతి గట్టి పదార్థము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వానపాముల విసర్జన అవయవాలు ఏవి? అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి నెఫ్రీడియా. నెఫ్రీడియా అనేది వానపాములో విసర్జక అవయవంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాంగర్హాన్స్ పూటికలు ఎక్కడ ఉంటాయి? లాంగర్హాన్స్ పూటికలు ఎక్కడ ఉంటాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉంటాయంటే క్లోమంలో ఉంటాయి. లాంగర్హాన్స్ పుటికలు ఎక్కడ ఉంటాయంటే క్లోమంలో ఉంటాయి. ఈ లాంగర్హాన్స్ పుటికల నుంచే మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, లాంగర్హాన్స్ పుటికలు అనేవి క్లోమంలో ఉంటాయి. ఈ లాంగర్హాన్స్ పుటికల నుంచే మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది విడుదలవుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది ఉభయలింగ జీవి? బైసెక్సువల్ అంటాం. కింది వాటిలో ఏది ఉభయలింగ జీవి అంటే మనకి వానపాము. ఆప్షన్ సి వానపాము. వానపాము అనేది ఉభయలింగ జీవిగా మనం చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కీటకాలు దేని ద్వారా శ్వాసిస్తాయి? కరెక్ట్ ఆప్షన్ వాయునాళాలు లేదా ట్రాకియా ద్వారా శ్వాసిస్తాయి. కీటకాలు అనేవి వాయునాళాలు లేదా ట్రాకియా ద్వారా శ్వాసిస్తాయి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మానవ రక్తంలోని ప్లాస్మాలో నీటి శాతం సుమారుగా ఎంత ఉంటుంది? అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి 90% ఉంటుంది. మానవ రక్తంలోని ప్లాస్మాలో నీటి శాతం అనేది 90% ఉంటుంది. ఆప్షన్ డి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడు భాగం ఏది? అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి హైపోథాలమస్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ఎంజైమ్ కొవ్వుల జీర్ణక్రియకు కారణమవుతుంది? ఏ ఎంజైమ్ కొవ్వుల జీర్ణక్రియకు కారణమవుతుంది? అంటే కరెక్ట్ ఆప్షన్ లైఫేజ్. లైఫేజ్ అనే ఎంజైమ్ కొవ్వుల యొక్క జీర్ణక్రియ అనేది చేస్తుంది. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కాలేయము, పిత్తాశయం మరియు క్లోమం యొక్క వ్యాధులతో వ్యవహరించే వైద్య శాస్త్ర విభాగాన్ని ఏమంటారు? అంటే కరెక్ట్ ఆప్షన్ మనకి హెపటాలజీ అంటారు. హెపటాలజీ. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, కాలేయం కానివ్వండి, పిత్తాశయం మరియు క్లోమం యొక్క వ్యాధులతో వ్యవహరించే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే హెపటాలజీ అంటాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పుట్టగొడుగులు ఏ వర్గానికి చెందినవి? పుట్టగొడుగులు ఏ వర్గానికి చెందినవి అంటే మనకి ఆప్షన్ సి శిలీంధ్రాల వర్గానికి చెందినవి. పుట్టగొడుగులు అనేవి శిలీంధ్రాల వర్గానికి చెందినవి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది నిజమైన ఫలం కాదు? ఫాల్స్ ఫ్రూట్ అంటాం. కింది వాటిలో ఏది నిజమైన ఫలం కాదు అంటే మనకి యాపిల్ అనేది ఫాల్స్ ఫ్రూట్ లేదా నిజమైన ఫలం కాదు. ఓకేనా, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ హార్మోన్ లోపం వల్ల మరగుజ్జుతనం కలుగుతుంది? ఏ హార్మోన్ లోపం వల్ల మరగుజ్జుతనం కలుగుతుంది? కరెక్ట్ ఆప్షన్ పెరుగుదల హార్మోన్. జిహెచ్ హార్మోన్ అంటాం. పెరుగుదల హార్మోన్ లేదా గ్రోత్ హార్మోన్ అంటాం. ఓకేనా, గ్రోత్ హార్మోన్ యొక్క లోపం వల్ల మరగుజ్జుతనం కలుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చార్లెస్ డార్విన్ పరిశోధనలు చేసిన ఓడ పేరు ఏమిటి? చార్లెస్ డార్విన్ పరిశోధనలు చేసిన ఓడ పేరు ఏమిటి? అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి హెచ్ఎంఎస్ బీగిల్. హెచ్ఎంఎస్ బీగిల్ అనే ఓడ పైన మనకి ఈ చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేయడం జరిగింది. హెచ్ఎంఎస్ బీగిల్ అనే ఓడ పైన చార్లెస్ డార్విన్ పరిశోధనలు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్షీరదాల ముఖ్య లక్షణం ఏమిటి? అంటే కరెక్ట్ ఆప్షన్ పిల్లలకి పాలిచ్చి పెంచడం. పిల్లలకి పాలిచ్చి పెంచడమే క్షీరదాల యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రకృతి వర్ణం అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? ప్రకృతి వర్ణం అనే భావనను ఎవరు ప్రతిపాదించారు అంటే చార్లెస్ డార్విన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రకృతి వర్ణం అనే భావనను ఎవరు ప్రతిపాదించారంటే చార్లెస్ డార్విన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శిలాజ ఇంధనాలు వేటి నుండి ఏర్పడతాయి? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి చనిపోయిన జీవుల అవశేషాల నుంచి మనకి
చనిపోయిన జీవుల అవశేషాల నుంచి శిలాజ ఇంధనాలు అనేవి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, లేదా సహజ వాయువు కానివ్వండి, ఇవన్నీ కూడా చనిపోయినటువంటి జీవుల యొక్క అవశేషాల నుంచి ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫలదీకరణం చెందని అండం నుండి జీవి అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు? ఫలదీకరణం చెందని అండం నుండి జీవి అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు అంటే పార్థినోజెనసిస్ లేదా అనిషేక జననం అంటారు. పార్థినోజెనసిస్ లేదా అనిషేక జననం అంటారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టెలిఫోన్ను కనుగొన్న అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఏ వ్యాధిగ్రస్తుల కోసం పరిశోధనలు చేశాడు? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి బధిరులు లేదా చెవిటివారు. బధిరులు లేదా చెవిటివారి కోసం టెలిఫోన్ను కనుగొన్నటువంటి అలెగ్జాండర్ గ్రాహం బెల్ మనకి పరిశోధనలు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన మొదటి క్షీరదం ఏది? కరెక్ట్ ఆప్షన్ సి గొర్రె లేదా డాలి. క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన మొదటి క్షీరదం ఏదంటే గొర్రె లేదా డాలి అంటాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆవరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? ఆవరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్ అనేది ఎల్లప్పుడూ కూడా నిటారుగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగిండు. ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆవరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్ అనేది ఎల్లప్పుడూ కూడా నిటారుగా ఉంటుంది అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ శరీరంలో తయారయ్యే విటమిన్ ఏది? మానవ శరీరంలో తయారయ్యే విటమిన్ ఏదంటే కరెక్ట్ ఆప్షన్ విటమిన్ డి అనేది మానవ శరీరంలో తయారవుతుంది అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈమోసైటోమీటర్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? అంటే కరెక్ట్ ఆప్షన్ బి ఒక నిర్దిష్ట ఘనపరిమాణంలోని ద్రవంలో కణాలను లెక్కించడం. ఓకేనా. ఈమోసైటోమీటర్ యొక్క ప్రాథమిక విధి ఏంటంటే ఒక నిర్దిష్ట ఘనపరిమాణంలో ఉన్నటువంటి ద్రవంలోని కణాలను లెక్కించడాన్ని మనకి ఈమోసైటోమీటర్ యొక్క ప్రాథమిక విధిగా చెప్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎర్ర రక్త కణాలు ఎక్కడ నాశనం చేయబడతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్లీహంలో నాశనం చేయబడతాయి. ఎర్ర రక్త కణాలు అనేవి ప్లీహంలో నాశనం చేయబడతాయి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని దేనిని అంటారు? అంటే కరెక్ట్ ఆప్షన్ బి ప్లీహాన్ని మనం ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక అంటాం. ఎందుకంటే ఎర్ర రక్త కణాలు అనేవి మనకి ప్లీహంలో నాశనం చేయబడతాయి కాబట్టి ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటికని మనం ప్లీహాన్ని అంటాం. ఓకేనా. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ చెవి ఎంత పౌనపున్యం వరకు వినగలదు? మానవ చెవి ఎంత పౌనపున్యం వరకు వినగలదు అంటే ఆప్షన్ బి 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు వినగలదు. ఓకేనా. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ జీవికి మెదడు ఉండదు? ఏ జీవికి మెదడు ఉండదు అంటే కరెక్ట్ ఆప్షన్ బి నక్షత్ర చేప లేదా స్టార్ ఫిష్కి మెదడు అనేది ఉండదు. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్నీళ్లను స్రవించే గ్రంథులు ఏవి? కన్నీళ్లను స్రవించే గ్రంథులు ఏవంటే మీ అందరికీ తెలుసు లాక్రిమల్ గ్రంథులు. లాక్రిమల్ గ్రంథులు అనేవి మనకి కన్నీళ్లను స్రవిస్తాయి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పురుషులలో వంధ్యత్వానికి ఏ విటమిన్ లోపం కారణం కావచ్చు? అంటే కరెక్ట్ ఆప్షన్ సి విటమిన్ ఈ. విటమిన్ ఈ యొక్క లోపం అనేది మనకి పురుషుల్లో వంధ్యత్వానికి కారణం అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీవశాస్త్రం అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు? జీవశాస్త్రం లేదా బయాలజీ అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు? కరెక్ట్ ఆప్షన్ సి లామార్క్ మరియు ట్రెవిరానస్ అనే శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా జీవశాస్త్రం లేదా బయాలజీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇవి మనకి పార్ట్ 3లో ఉన్నటువంటి 100 బయాలజీ ఎంసీక్యూస్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక 100 ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో నేను ఈ వీడియోకి కూడా 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ 200 లైక్స్ టార్గెట్ పూర్తి అవ్వగానే నెక్స్ట్ వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.